ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారిది చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క తులారాశి వారి పరిధిలోకి వస్తారని చెప్పాలండి. ఈ వీడియో మీకోసమే. ఈ యొక్క తులారాశి వారు దయచేసి ఒక 5 నిమిషాలు మీ యొక్క సమయాన్ని అంతా కూడా కేటాయించి మీ యొక్క ఫోన్లు అన్నీ కూడా ఇయర్ ఫోన్స్ అన్నీ పెట్టుకొని ఎవరూ లేనటువంటి చోట ప్రశాంతంగా కూర్చొని మేము చెప్పేటువంటి ఈ యొక్క మాటలను ఆలకించండి. ఎందుకంటే మీ జీవితంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి నాశనానికి, మీ ఇంట్లో ఉన్నటువంటి అశాంతికి కారణం ఏ దేవుడు, ఏ గ్రహము కాదు, మీ చుట్టూ ఉన్నటువంటి 2 కిలాడి స్త్రీలు. అవును, మీరు విన్నది అక్షరాల నిజమండి. 2 ఆడవాళ్ళు మీ యొక్క జీవితం మీద, మీ యొక్క ఎదుగుదల మీద పడి విపరీతంగా ఏడుస్తున్నారు. వాళ్ళు కళ్ళలో నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క అసూయ, ఆ యొక్క నరఘోష మీ యొక్క కుటుంబాన్ని పట్టి పీడిస్తుంది. మీరు వెంటనే వాళ్ళను గుర్తించి నేను చెప్పేటువంటి ఈ యొక్క చిన్న పరిహారం చేయకపోతే మీ యొక్క జీవితం, మీ యొక్క సంసారం, మీ యొక్క ఆర్థిక పరిస్థితి మీరు నరకంలాగా మారిపోబోతుంది. ఇది నేను మిమ్మల్ని ఏదో భయపెట్టడానికి చెప్పేటువంటి మాటలు కాదు సుమా, గ్రహాల యొక్క గోచారం చెప్తున్నటువంటి పచ్చి నిజం. నేను ఈ యొక్క 2 స్త్రీలు ఎవరు, వారి యొక్క లక్షణాలు ఏంటి, వారు ఏ విధంగా మిమ్మల్ని నుండి దూరం చేసుకోవాలి, ఇటువంటివి అన్నీ కూడా వివరంగా తెలియబరుస్తున్నాము. కానీ అంతకంటే ముందుగా మీకు ఒక శ్రేయోభిలాషిలా మీకు ఒక మాటను తెలియపరచాలి అనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మధ్యలో ఆపేస్తే మీరు ఆపదలో పడినట్లే. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే అంటే ఒక చిన్న లైక్ చేసి, మీ జీవితానికి దగ్గరగా ఉంటే ఇప్పుడే మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేసి, మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ మాకు ఎంతో గ్రోత్ ఇస్తుందండి. బాధల్లో ఉన్నటువంటి మరికొందరికి అయితే ఈ వీడియో చేరుతుంది. వారిని కాపాడినటువంటి పుణ్యం కూడా మీకే దక్కుతుంది. అలాగే కామెంట్లో ఒక చిన్న ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ కూడా చేసి మమ్మల్ని అయితే సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక మీ యొక్క జీవితంలో రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది అంటే, రాబోయేటువంటి ఈ యొక్క జీవితం ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటుంది. ఈ యొక్క రాశ్యాధిపతి శుక్రుడు కాబట్టి శుక్ర భగవానుడు త్రాసు, రాశి చిహ్నం కదండి. అంటే మీరు ఎప్పుడూ కూడా న్యాయంగా ఉండడం అంటే మీకు ఇష్టం అండి. ఎవరికి కూడా అన్యాయం అనేది జరగకూడదు అని అనుకుంటూ ఉంటారు. మీకు ఒక గొప్ప అద్భుతమైనటువంటి మనస్తత్వాన్ని చెప్పాలి. మీ ఇంట్లో 10 రూపాయలు ఉంటే అందులో 5 రూపాయలు పక్కవాడికి సాయం చేసేటువంటి గొప్ప మనసు మీది. మీరు ఎవరితోనైనా కానీ గొడవ పడితే గంటలో వారే మళ్ళీ మిమ్మల్ని పలకరిస్తారు. మీ యొక్క మనసులో ఎటువంటి కల్మషము అనేది ఉండదు. కానీ ఈ లోకం మీలా లేదు కదా. మీరు పెట్టినటువంటి అన్నం తిని మీ ఇంట్లోనే కూర్చొని మీకే గోతును తవ్వేటువంటి మనుషులు మీ చుట్టూ ఉన్నారు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకున్నారో నాకు తెలుసు. నేను అందరికీ కూడా మంచి చేస్తున్నాను కదా, దేవుడు నాకెందుకు ఈ యొక్క కష్టాలను ఇస్తున్నాడు అనేసి మీరు దేవుణ్ణి నిలదీసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అవునా కదా? నేను చెప్పేది నిజమే అయితే ఒక మనసులో మీరు అవునండి అనేసి అయినా ఒక్కసారైనా అనుకోండి. మీకు ఉన్నటువంటి అతిపెద్ద బలహీనత ఏమిటో తెలుసా? మొహమాటం. మరియు అందరినీ కూడా గుడ్డిగా నమ్మడం. అంటే మీ యొక్క నవ్వు ముఖం చూసి అందరూ కూడా మీ యొక్క ఫ్రెండ్స్ అనుకుంటూ ఉంటారు. కానీ మీ ఇంట్లో ఎవరైనా కానీ కొత్త వస్తువులు కొన్నా కానీ, మీ యొక్క భార్యాభర్తల మధ్య సంతోషంగా ఉన్నా కానీ, మీ యొక్క పిల్లలు చదువులో ముందున్నా కానీ మీ వెనుక ఉన్నటువంటి వాళ్ళు కడుపు మండిపోతూ ఉంటుంది. ఆ యొక్క కడుపు మంట రగిలిస్తే ఆ యొక్క 2 స్త్రీలు, మరి ఈ 2 కిలాడి స్త్రీలు ఎవరు? వాళ్ళకి కొమ్ములు ఉండవు, క్రూరమైనటువంటి కూరలు ఉండవు. వాళ్ళు చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని చాలా అందంగా అమాయకంగా కనిపిస్తూ ఉంటారు. కానీ వాళ్ళ యొక్క నాలుక మీద విషము అనేది, మనసులోని కుట్ర అనేది కూడా దాగి ఉంది. మొదటి స్త్రీ లక్షణాలు జాగ్రత్తగా వినండి. ఈమె మీకు చాలా దగ్గరి బంధువు, లేదంటే మీ ఇంటి పక్కన ఉండేటువంటి వ్యక్తి కావచ్చు. ఈమె ఎప్పుడూ కూడా మీ ఇంటికి వస్తూ వెళ్తూ ఉంటుందన్నమాట. మీ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకునేటువంటి ఆమె ప్రధాన ఉద్దేశం. ఏమండి, ఆయన లేదా ఆవిడ మీ యొక్క మాట అంటున్నారా? మీ యొక్క పిల్లలకు మీ యొక్క పెళ్ళి అంటే మీ యొక్క సంబంధాలు ఏమైనా చూస్తున్నారా? మీ మధ్య కొన్ని అంటే స్థలం అనేది రేటు పెరిగిందా? ఇలా అంతా కూడా పని కట్టుకొని పర్సనల్ విషయాలన్నీ కూడా లాగుతుందన్నమాట. మీరు అమాయకంగా ఒక అక్కలానో, చెల్లిలానో, స్నేహితురాల్లానో భావించి అన్నీ కూడా చెప్తూ ఉంటారు. అంతే. ఆమె మీ ముందు అయ్యో అవునా చాలా సంతోషం అండి అనేసి నవ్వుతుంది. కానీ ఆమె గుమ్మం దాటి బయటకు వెళ్ళగానే వీళ్ళకు అంత సీన్ అనేది లేదు. వీరు అప్పుల పాపార్హులే, లేదంటే రేపో మాపో అడుక్కు తింటారు అని 10 మందికి కూడా ప్రచారం చేస్తుందన్నమాట. ఆమె మీ ఇంట్లో ఉన్నటువంటి సంతోషాన్ని చూసి లోపలే కుళ్ళిపోతూ ఉంటుంది. ఆమె కంటి చూపు మీ ఇంటికి పట్టినటువంటి దరిద్రం. ఇంకా 2వ స్త్రీ లక్షణాలు వినండి. ఈమె దూరం నుండి మిమ్మల్ని అయితే గమనించేటువంటి వ్యక్తి. మీ యొక్క ఆఫీస్లోనో, లేదంటే మీ యొక్క అంటే మీ చుట్టుపక్కల ఉండేటువంటి వాతావరణంలో, దూర బంధువుల్లో కావచ్చు, ఈమెకు మీరంటే ఎప్పుడు
ఎప్పుడు ఒక రకమైనటువంటి పోటీ. మీరు ఒక పట్టుదల కంటే కూడా 2 కొనాలి, మీరు 1 కొంటే 2 కొనాలి, మీ యొక్క స్టేటస్ని చూసి తట్టుకోలేక మీ మీద లేనిపోయినటువంటి నిందలు వేసింది. చూసారా, వాళ్ళు పొరుగు కాస్త అంటే డబ్బు రాగానే ఎలా పొగరు అనేది ఏ విధంగా పెరిగింది, వారి యొక్క క్యారెక్టర్ని బ్యాడ్ చేస్తుంది అన్నమాట. మీ భార్యాభర్తల మధ్య చిచ్చు అనేది పెడుతుంది, ఎవరితోనూ కూడా మీ గురించి తప్పుగా మాట్లాడుతుంది. ఈ రెండవ స్త్రీ వదిలేటువంటి నిట్టూర్పులు, ఏడుపులు మీ ఇంటిని ఒక అదృశ్యమైన నెగిటివ్ ఎనర్జీని, నెగిటివ్ విధంగా మీకైతే నెగిటివిటీని అంతా కూడా పంపిస్తున్నాయి. వీళ్ళిద్దరూ ఏడిస్తే మీకు అంటే ఏ విధమైనటువంటి అంటే మీ యొక్క జీవితంలో లేనిపోయినటువంటి అపోహలు మీకుగానే కల్పితమవుతున్నాయి అన్నమాట. నేను బ్రతుకుతున్నాను కదా అనేసి మీరు కూడా అనుకోవచ్చు, కానీ జ్యోతిష శాస్త్రంలో నరదిష్టికి ఉన్నటువంటి పవర్ ఏంటో మీకు తెలియదు కదండి. నరుడి కంటికి నల్లరాయనైనా బద్దలు కొట్టేటువంటి సామెత అని ఒకటి ఉంది కదండి. ఈ ఇద్దరు స్త్రీల వల్ల మీ యొక్క జీవితంలో ఒక ప్రస్తుతం ఎలాంటి నరకము అనేది నడుస్తుందో నేను చెప్తున్నాను వినండి. అనారోగ్య సమస్యలు, ఆ కారణంగా మీ ఇంట్లో వాళ్ళకి ఒళ్ళు నొప్పులు, విపరీతమైనటువంటి తలనొప్పి, ఏ పని చెయ్యాలి అనిపించదు, బద్ధకము, ఉదయం లేవగానే ఏదో ఒక తెలియనటువంటి చిరాకు, డాక్టర్ దగ్గరకు వెళితే రిపోర్ట్ అన్నీ కూడా నార్మల్గానే వస్తాయి, కానీ ఆ జబ్బు అనేది తగ్గదు. ఆర్థిక పతనం అనేది చేతికి వచ్చినటువంటి డబ్బులు వచ్చే విధంగా నీళ్ళలాగా మారిపోతాయి. మీరు ఒక 1,00,000 రూపాయలు సంపాదిస్తే 1,00,000 అంటే ఖర్చులు అనేవి మీ ముందుకు 1,00,000కు పైగానే వస్తూ ఉంటాయి. అనవసరమైనటువంటి రిపేర్లు, హాస్పిటల్ ఖర్చులు, కుటుంబంలో అశాంతి, వీటన్నిటి వరకు ప్రేమగా మాట్లాడుతున్నటువంటి మీ యొక్క భార్యాభర్తల మధ్య ఈరోజు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటే మండిపోయే విధంగా గొడవలు పడుతూ ఉంటారు. పిల్లల మాట అనేది వినడం లేదు. ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో ఒక నెగిటివ్ వాతావరణం. ఇది అంతా కూడా ఎందుకు జరుగుతుంది? మీ యొక్క ఆ యొక్క కిలాడి స్త్రీలు మీ గుమ్మం తొక్కి మీ గురించి తప్పుగా మాట్లాడినప్పుడు వీడవలేనటువంటి నరఘోష వల్లే ఈ విధంగా మీకైతే వదిలిస్తున్నటువంటి రాబోయే రోజుల్లో మీ యొక్క ఆశలు అమ్ముకోవలసినటువంటి పరిస్థితులు కూడా, కోర్టు మెట్లో ఎక్కవలసినటువంటి పరిస్థితి కూడా రావచ్చండి. దయచేసి మేల్కోండి. కానీ ఈ యొక్క తులారాశి వారు మీరు భయపడకండి, ఎందుకంటే మీ వెంటే శుక్ర భగవానుడు ఉన్నాడు. సాక్షాత్తు ఆ యొక్క మహాలక్ష్మీదేవి, దుర్గాదేవి మీ ఇంటి పక్షాన ఉన్నారు, నేనున్నాను. ఆ ఇద్దరు స్త్రీల అసూయ అనేది నుండి కూడా, మీరు నరఘోష నుండి కూడా మీ యొక్క కుటుంబాన్ని కాపాడుకోవడానికి, మీ ఇంట్లో మళ్ళీ పాత రోజులు నవ్వులు పోయడానికి నేను కొన్ని అద్భుతమైనటువంటి అతి శక్తివంతమైనటువంటి జ్యోతిష పరిహారాలను అయితే మీకైతే తెలియజేయడం జరుగుతుందండి. కానీ పెన్ను కాగితం తీసుకొని రాసుకోండి. మొదటి పరిహారం గుమ్మానికి బంధనం అండి. మీ ఆ యొక్క కిలాడి స్త్రీల దృష్టి అనేది మీ ఇంట్లోకి రాకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్క శుక్రవారం ఉదయం స్నానం చేశాక మీ పసుపు రంగు వస్త్రంతో కుప్పెడు కళ్ళుపు మూటను, దానిలో ఎండిమిరపకాయలను, కొద్దిగా పట్టిక ఉంటుంది కదండి, అది వేసి మూట అనేది కట్టండి. దాన్ని మీ ఇంటి సింహద్వారానికి కట్టండి. వాళ్ళ కన్ను మూట మీద పడినటువంటి మరుక్షణం వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా అక్కడే భస్మం అయిపోతుంది అనమాట. ఇక రెండవ పరిహారం లవంగాలు, కర్పూరం, హారతి. ఈరోజు కూడాను మీరు సాయంత్రం 6 దాటిన తర్వాత, లేదంటే ఇంట్లోకి ఆ యొక్క స్త్రీలు వచ్చి వెళ్ళిన తర్వాత ఆ యొక్క మట్టి ప్రమిదలో ముద్ద హారతి కర్పూరం వెలిగించి అందులో 2 లవంగాలు వేసి మీరు ఆ యొక్క పొగను ఇల్లు మొత్తము కూడా ముఖ్యంగా మూలల్లో చూపించండి. దీనివల్ల వాళ్ళు వదిలి వెళ్ళినటువంటి దరిద్రం ఇల్లు దాటి పారిపోతుందన్నమాట. ఇక మూడవ పరిహారం మౌనవ్రతం. ఇదే మీకు అత్యంత కీలకమైనటువంటి పరిహారం అండి. ఇక రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరిగేటువంటి విషయాలు, మీ యొక్క భవిష్యత్తులో ఉండేటువంటి ప్రణాళికలు అన్నీ, మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ గురించి ఏదో ఒకరితోనో చెప్పేసుకుంటూ అంటుకుంటూ ఉంటారు కదండి. ఈ ఇద్దరు స్త్రీలు మీ దగ్గరికి వచ్చి ఎంత తీయగా మాట్లాడినా కానీ ఏదో ఒక విధంగా ఉంటారండి. దేవుని దయచేసి అని చెప్పేసి అక్కడి నుండి తప్పుకోండి. ఈ యొక్క రహస్యాలు వాళ్ళకైతే ఆయుధాలుగా వాళ్ళకి ఇవ్వకండి. 4వ పరిహారం దుర్గా ఆరాధన అండి. మంగళవారము లేదంటే శుక్రవారం నాడు రాహుకాలం సమయంలో, మంగళవారం నాడు 3 నుండి 4 గంటల 30 నిమిషాల సమయం, శుక్రవారం 10 నుండి 12 గంటల సమయంలో మీరు దుర్గాదేవి గుడికి వెళ్ళి 2 నిమ్మకాయలతో దీపము అనేది ఆ తల్లిని, నా చుట్టూ ఉన్నటువంటి శత్రువుల నుండి, నరఘోష నుండి నా యొక్క కుటుంబాన్ని రక్షించు తల్లి అనేసి వేడుకొండండి. ఆ తల్లి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటుందన్నమాట. ఈ యొక్క తులారాశి వారు మీరు ఒంటరి వారు అస్సలు కాదండి. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎంతమంది మీ మీద పడి ఏడ్చినా అంతా కూడా ధర్మం మీ వైపే ఉంటుంది. మీ యొక్క మంచితనమే మీకు శ్రీరామ రక్ష అవుతుంది. ఈ ఇద్దరు కిలాడి స్త్రీల యొక్క పతనం అతి త్వరలోనే మీకు కళ్ళారా చూస్తారండి. మీ మీద వాళ్ళు ఏడ్చినటువంటి ప్రతి ఒక్క కన్నీటి చుక్కకు దేవుడు మీకు రెట్టింపు ఆనందాన్ని ఇస్తాడన్నమాట. మీరు తల ఎత్తుకొని రారాజుల, మహారాణిల బ్రతికి తీరుతారు. ఇదే నా యొక్క వాక్ అండి. ఇదే జ్యోతిష్య వాక్కు. ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్క తులారాశి సోదరి మనులందరికీ కూడా మీకు అంతా కూడా శుభప్రదంగానే ఉంటుంది అని మరొకసారి మీకు అంతా కూడా
మనసుకు హద్దుకునే విధంగా మీ యొక్క జీవితంలో అక్షరాల ఈ విధంగానే జరుగుతుంది. మీకు అనిపిస్తే దయచేసి కామెంట్ రూపంలో నిజమే అని తల్లి అనేసి చెప్పండి. ఇక ఓం శుక్రాయ నమః అనేసి ఒక చిన్న కామెంట్ కూడా చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఆ యొక్క భగవంతుడికి మీ యొక్క బాధను మనసారా స్వయంగా చెప్పుకున్నట్లయితే, అలాగే మీ యొక్క బంధువులకి స్నేహితులకు కూడా ఎవరైనా ఉంటే తెలియపరచండి. ఇవి మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మరికొందరికి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్. మన యొక్క ఛానల్ని కొత్తగా చూస్తుంటున్న వారంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.